వాణిజ్య పన్నుల శాఖలో జీరో వ్యాపారాన్ని అరికట్టడం ద్వారా జీఎస్టీ వసూళ్లను పెంచుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ పద్దులపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తరపున జూపల్లి సమాధానమిచ్చారు. గత ఏప్రిల్లో ఐజీఎస్టీ సర్దుబాటు కోసం 922 కోట్లను కేంద్రం తీసుకోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన వృద్ధి కనిపించలేదన్నారు. జీఎస్టీ స్లాబుల సవరణతో భారీగా నష్టపోతామని అంచనా వేసినప్పటికీ లాభాల వైపు పయనిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్న నిధులలో తిరిగి 26% మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. అదే సమయంలో బీహార్ వంటి రాష్ట్రాలకు 6 రెట్లు ఎక్కువగా నిధులు వెళ్తున్నాయన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు అధికంగా తెచ్చుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. జనరల్గా మార్కెట్లో ఈ యొక్క బిజినెస్ అనేది జీరో బిజినెస్, అంటే ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు ట్యాక్స్లు పే చేయకుండా బ్లాక్లో అమ్ముతూ ఉంటారు. అంటే బై డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రాలను పాటిస్తూ ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ యొక్క రెవెన్యూను పెంచేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. అట్లాగే విల్ ఇన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది విత్ ది ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వం పైన విశ్వాసం పెంపొందించేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి తీసేటువంటి కార్యక్రమం చేస్తాం. అంటే వివిధ ఈ యొక్క పద్ధతుల ద్వారా ఈ గ్యాప్ను ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.